వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం సిపిసిలోని 1908లోని సూట్ రకాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎలాంటి కేసులు ఫైల్ చేయొచ్చు, ఇవి ఎలా వర్గీకరించబడ్డాయి అన్నీ కూడా సులభంగా తెలుసుకుందాం. సూట్ అంటే ఒక చట్టపరమైన కేసు. ఇది సివిల్ కోర్టులో ఫైల్ చేయబడుతుంది. ఈ సూట్లు మన హక్కులను కాపాడుకోవడానికి లేదా న్యాయం కోసం ఉపయోగిస్తాం. సిపిసి 1908లో ఈ సూట్లు వివిధ రకాలుగా విభజించారు. బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్, మొదటగా సూట్లను వాటి విషయం ఆధారంగా విభజించారు. సివిల్ సూట్లు ఆస్తి ఒప్పందాలు వంటి సివిల్ హక్కుల కోసం, కమర్షియల్ సూట్లు వ్యాపార లావాదేవీలు, ట్రేడ్ డిస్ప్యూట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటివి, రెవెన్యూ సూట్స్ భూమి, రెవెన్యూ, కౌలు సంబంధించిన కేసులు, ఫ్యామిలీ సూట్స్ వివాహం, విడాకులు, బంధం, గార్డియన్షిప్ లాంటివి. బేస్డ్ ఆన్ రిలీఫ్ క్లైమ్డ్, ఇది రెండో రకం. మనం కోర్టులో ఏ రిలీఫ్ కోసం అడుగుతున్నామో దాని ఆధారంగా డబ్బు రికవరీ సూట్లు, డబ్బు చెల్లించడం కోసం ఆర్డర్ 4 సిపిసి కింద. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లు ఒప్పంద బాధ్యతలను అమలు చేయడం కోసం. ఇంజెక్షన్ సూట్లు టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ 39 రూల్ 1-2, పర్మనెంట్ ఇంజెక్షన్ సెక్షన్ 38 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. డిక్లరేషన్ సూట్లు సెక్షన్ 34 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. పొజిషన్ సూట్ స్థిరాస్తి లేదా చరాస్తి రికవరీ కోసం. పార్టీషన్ సూట్లు ఆస్తిని సహా యజమానుల మధ్య వివరించడం. డ్యామేజెస్ సూట్లు ఒప్పంద ఉల్లంఘన లేదా టాట్ కేసులు. అకౌంట్ సూట్లు పార్ట్నర్షిప్ లేదా ట్రస్ట్ సంబంధించినవి. ప్రొసీజర్ ఆధారంగా మూడో రకం. ప్రొసీజర్ ఆధారంగా ఆర్డినరీ సూట్లు స్టాండర్డ్ సిపిసి ప్రొసీజర్స్. సమరీ సూట్లు ఆర్డర్ 37 సిపిసి కింద. త్వరితగతిన డబ్బు క్లెయిమ్ కోసం. స్పెషల్ సూట్లు హిందూ మ్యారేజ్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ వంటి ప్రత్యేక చట్టాల కింద. పార్టీల ఆధారంగా నాలుగో రకం. సూట్లు ఎవరు పార్టీలుగా ఉన్నారో దానిపై. రిప్రజెంటేటివ్ సూట్లు ఒక్కరు లేదా కొందరు చాలామందిని రిప్రజెంట్ చేస్తారు. ఆర్డర్ 1 రూల్ 8. ఇంటర్ ప్లీడర్ సూట్లు సెక్షన్ 88 ఆర్డర్ 35 సిపిసి క్లెయిమ్ల మధ్య నిర్ణయం కోసం. ప్రభుత్వ సూట్లు సెక్షన్ 79, 82 సిపిసి. మైనర్స్ లేదా మానసిక రుగ్మతో ఉన్న వారి సూట్లు ఆర్డర్ 32 సిపిసి. జ్యుడిస్డిక్షన్ విలువ ఆధారంగా. చివరగా జ్యుడిస్డిక్షన్ విలువ ఆధారంగా స్మాల్ కాజ్ సూట్లు స్మాల్ కాజ్ కోర్టులో తక్కువ విలువ కేసులు. రెగ్యులర్ సూట్లు ఎక్కువ విలువ మరియు సంక్లిష్ట కేసులు. పూర్తి సిపిసి ప్రొసీజర్ సెక్షన్ 3 కోర్టు ప్రొసీజర్ కోసం. ఫ్రెండ్స్, సూట్ ఫైల్ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. జ్యూడిస్డిక్షన్, టెరిటోరియల్, నెక్స్ట్ పెక్యూనియరీ, సబ్జెక్ట్ మ్యాటర్స్, లిమిటేషన్ పీరియడ్ అంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం సమయం, కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే రిలీఫ్కు సరైన కారణం ఉందా లేదా, రిలీఫ్ క్లాజ్ సరైన చట్టపరమైన నిబంధనతో ఖచ్చితంగా రాయండి. ఇదిగో ఫ్రెండ్స్, సిపిసి 1908లో సూట్ల రకాల గురించి సులభంగా అర్థమైంది కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా జై హింద్.